ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు స్వామివారి మురళీకృష్ణుని అవతారంలో ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కృష్ణ పరమాత్మనే నృసింహస్వామి వారు ఆ కృష్ణ పరమాత్మ రూపంలో మనం అందరికి కూడా దర్శనమిస్తున్నారు. ఎలా కస్తూరీతిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అత్యంత విశేషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 4వ రోజున స్వామివారి సన్నిధిలో మురళీకృష్ణునిగా మన అందరికి కూడా పురవీధులలో ఊరేగుతూ స్వామివారి దర్శనమిచ్చారు. స్వామి నేనే ఆచార్యుణ్ణి, ఈ జగత్తును మొత్తం కూడా ఆధారభూతం నేను చెప్పినటువంటి అవతారమే ఈ కృష్ణావతారం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా
ఎక్కడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో ఆయా సమయాలలో నేను వచ్చేసేసి దాన్ని రక్షిస్తూ ఉంటాను అని చెప్పినటువంటి అవతారం ఆ కృష్ణ పరమాత్మ అవతారం. కృష్ణ అనే పదానికి వెలుతురు అని అర్థం. జగత్తునంతా కూడా ఇప్పుడు కూడా వెలుతురులో ఉంచేసి అందరినీ కాపాడేటువంటి అవతారమే ఈ కృష్ణ పరమాత్మ యొక్క అవతారము. అలాంటి పరమాత్మ మనందరినీ కూడా రక్షించుగాక అని చెప్పేసి మనం ప్రార్థిస్తున్నాం. నిన్నటి రోజున వటపత్రసాయిగా మనకందరికీ కూడా దర్శనమిచ్చాడు. ఈ జగత్తును మొత్తం కూడా తన యొక్క కడుపులో ఉంచుకొని మొత్తం నేను జీవరాశులన్నిటి కూడా నేనే ఆధారభూతుని చెప్పినటువంటి అవతారం ఆ వటపత్రసాయి అలంకారము. నేను ఎల్లప్పుడూ కూడా నేను తీసుకునేవాడిని నేనే, ఇచ్చేవాడిని నేనే చెప్పే యొక్క విధానమే ఆ యొక్క వటపత్రసాయి యొక్క అవతార లక్ష్యం. ఈరోజు వేణుగానరోధుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ అందరిని కూడా రక్షించుగాక. కృష్ణ నామమే మనకందరిని కూడా రక్షించేటువంటిది. ఎలా అంటే స్వామి అన్ని క్లేశాలను తొలగించి మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి అవతారమే ఈ కృష్ణావతారం. అందరూ కూడా దర్శించి తరించారు. భక్తులందరికీ కూడా ఆ యాదగిరి లక్ష్మీ స్వామి వారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షము కలుగుగాక. స్వస్తి సంవత్సరం మంగళాని భవంతు.